బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే మా ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ అండి. చూసారు కదా, మేము బార్సాలు అయితే May 21st అయితే అయ్యింది. సో అప్పటి నుంచి ఫిష్ ట్యాంక్ అయితే అసలు క్లీన్ చేయలేదు. అండ్ చూసారు కదా, చాలా డస్ట్ అయితే పట్టేసి ఉంది. ఇది ఫిష్ ట్యాంక్ చూసారు కదా, చాలా డస్ట్ పెట్టేసి ఉంది. ఫిష్ ట్యాంక్ అయితే మ్యాక్సిమం అందరికీ ఇష్టం, మేము అలానే కొనుక్కున్నాము. కానీ దీనిని క్లీన్ చేయడం చాలా కష్టం అండి. మేమైతే క్లీన్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. అండ్ మేమైతే 4 మెంబర్స్ ఉన్నా దీన్ని క్లీన్ చేయలేకపోయాము. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. అండ్ చూసారు కదా, మా వదిన అయితే కాలేజ్ నుంచి వచ్చేసారు. అండ్ ఇప్పుడు మేమైతే ఫిషెస్ని ఇలా పట్టుకుంటున్నాం. అయితే అసలు మాకు తనే కనిపించట్లేదు. అవి అయితే దొరికే చూడండి, షార్క్స్ అయితే దొరికే ప్రజెంట్ మాకు. చూసారు కదా, ఈ షార్క్స్ చాలా యాక్టివ్గా ఉంటాయండి. ఇవి మా దగ్గర అయితే 5 ఉన్నాయి. 5 కూడా మేల్ ఫిషెస్ ఏనండి. అండ్ నెక్స్ట్ వాటిని ట్రై చేస్తున్నాం, కానీ అయితే అసలు కనిపించట్లేదు. చూసారు కదా, వాటర్ అంతా ఇంకా ఇలా డస్ట్ పట్టడం వల్ల మాకైతే ఫిషెస్ అసలు కనిపించట్లేదు. మేము మ్యాక్సిమం ఇష్టపడి అండ్ తయారు చేయించుకున్నామండి ఈ ఫిష్ ట్యాంక్ని. సో ఇప్పుడైతే మనం ఫిషెస్ని అయితే పట్టుకున్నాం కదా, ఇంకొంచెం ఉన్నాయి. ఇదైతే మాకు 2 feet ఫిష్ ట్యాంక్ అండి. ఇది అన్ని ఇంట్లో కూడా అంటే సరిపోతుంది అందరికీ మ్యాక్సిమం. సో చూసారు కదా, ఇవైతే దొరికాయి. ఇంకా ఈ ఫిషెస్ అయితే ఈ ఫిష్ చూసారు కదా, ఈ సిమెంట్ కలర్లో ఉన్నది, దీని పేరు అయితే స్పాటెడ్ గురాని అండి. అండ్ ఇవి కూడా మా దగ్గర 2 ఉన్నాయి, 2 మేల్ ఫిషెసే. అండ్ ఇప్పుడైతే చూసారు కదా, ఇంకొంచెం ఉన్నాయండి ఫిషెస్, అవి తీస్తున్నాం. సో ఇంకా చూసారు కదా, ఇదేనండి మా హాల్ అయితే. అండ్ మ్యాక్సిమం షో పీసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవైతే మా డాడీ కలెక్షనే, మాకైతే అసలు సంబంధం లేదు. అండ్ చూసారు కదా, మేము ఈ ఫిష్ ట్యాంక్ని ఈశాన్య మూలన అయితే పెట్టాము. ఇటు సైడ్ ఫిష్ ట్యాంక్ కనుక పెడితే చాలా మంచిది అంటుంది, అందుకని మేము పెట్టాము. అండ్ మీరు చూసారు కదా, మా చిన్నోడు అయితే పడుకొని ఉన్నాడు. వీడియోలో పడుకోవడం వల్లే మేమైతే ప్రశాంతంగా వ్లాగ్ చేయగలుగుతున్నాం. వీళ్ళు లెగిస్తే మాకు అసలు చేయనీయడు. అండ్ మాకైతే ఫిషెస్ కూడా దొరికాయి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టున్నాయి, వచ్చేసాయి, ఇంకొంచెమే ఉన్నాయండి. చూసారు కదా ఎంత యాక్టివ్గా ఆడుతున్నాయో. అండ్ ఇలా ఫిష్ ట్యాంక్ ఇంట్లో ఉండడం వల్ల మనకైతే కొంచెం ఒక పీస్గా అనిపిస్తుందండి వాటిని చూసేటప్పుడు కానీ అలా. సో వీలైతే మీరు కూడా కొనుక్కోండి. అండ్ ఇది ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ కాబట్టి నేనైతే ఈ షో పీసెస్ గురించి అంతగా చెప్పట్లేదండి. నేనైతే మ్యాక్సిమం తప్పకుండా హోమ్ టూర్ని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. అప్పుడైతే మనం వీటి గురించి డిస్కస్ చేసుకుందామండి. సో చూసారు కదా, ఇలా ఉంటాయి షో పీసెస్. మా ఇంట్లోనైతే మ్యాక్సిమం ఎక్కువ ఉంటాయండి. ఇవన్నీ మాకు ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా దగ్గర ఉండేవి. అండ్ చూసారు కదా, ఫిషెస్ అయితే దొరికిపోయినట్టు ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ వచ్చాయండి అన్ని ఫిషెస్ కూడా. మేమైతే అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికాయండి. స్మాల్ టైగర్స్ అయితే చాలా అల్లరండి. సో చూసారు కదా, ఇప్పుడు దొరికాయి, ఎదుగుండా కిందన ఉన్నాయి. అవేనండి స్మాల్ టైగర్స్, చాలా యాక్టివ్గా ఉంటాయి అవైతే మనకి. అండ్ ఎక్కువ అవే మిగతా ఫిషెస్ని కూడా ఇంకా ఆడుకోవడం అలాంటివన్నీ చేయిస్తూ ఉంటాయి. సో ఇవైతే బెస్ట్ నన్ను అడిగితే. సో అవైతే మా దగ్గర 2 ఉన్నాయి, అవి కూడా మేల్ ఫిషెస్ ఏనండి. చూసారు కదా, మొత్తం ఫిషెస్ అయితే అన్నీ బయటకు వచ్చేసాయి. అండ్ వచ్చేసిన తర్వాత ట్యాంక్ అయితే మనకి ఇలా ఉంది. హాయ్ అండి, నేనైతే క్యాస్విని. ఇప్పుడు వరకు ఫిషెస్ తీసే బిజీలో ఉన్న వల్ల నేనైతే ఏం మాట్లాడలేదు. అంతా కూడా లిక్తాయి ఇప్పటి వరకు మాట్లాడింది కదా. అయితే ఇప్పుడు ఇదండి వాటర్ ప్యూరిఫైర్. ఇది ఫిష్ ట్యాంక్స్కి ఇది మనం యూజ్ చేస్తాము. అంటే దీనివల్ల వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి ఆక్సిజన్ అనేది ఫిషెస్కి బాగా అందుతుందండి. ఇది మనం వీక్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 24 hours కూడా వేసి ఉంచాల్సిన అవసరం అయితే లేదు. రోజుకి ఒక 3-4 times వేస్తే సరిపోతుంది. అది కూడా అప్రాక్సిమేట్ ఒక 10 minutes. చూసారుగా, ఈ విధంగా మనం డిస్కనెక్ట్ చేసుకొని, ఇదిగోండి ఈ విధంగా మనం స్క్రూస్ అయితే ఇప్పేస్తామండి. పైన కింద ప్లాస్టిక్గా ఉంటుంది. చూసారుగా, లోపల ఈ స్పాంజ్. చూసారుగా, ఫిషెస్ అనేవి ఎక్స్క్రీట్ చేస్తాయి కదండి, అదంతా కూడా ఈ స్పాంజ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా వరకు. చూసారుగా, ఇలాగ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనం వాటర్ అనేది మనకి బేగా పాడవదండి. మేము ఇక్కడ నియర్లీ ఒక
15-20 డేస్ అయితే వదిలేసాము. ఇన్ని రోజుల తర్వాత ఇది ఎంత డస్ట్ అయింది, కానీ లేకపోతే వాటర్ అనేది చాలా నీట్గా ఉండేదండి. అయితే ఇప్పుడు ఎక్వేరియంలో వాటర్ అంతా కూడా మేము తీసేసాము. ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా నేను స్టోన్స్ అన్నీ తీసి ఒక బౌల్లోనైతే వేసుకుంటున్నాను. చూసారుగా అన్ని స్టోన్స్ కూడా నేను వేసుకుంటున్నాను. నేను థంబ్నెయిల్లో పెట్టాను కదండి, 2 రూపీస్కే ఎక్వేరియం క్లీనింగ్ అండి, మరి ఇంకేటి కాదు. మనం ఒక షాంపూతోనే ఎక్వేరియం అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసేయచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో కూడా. చూసారుగా ఇంకా అక్కడక్కడ స్టోన్స్ అనేవి ఉండిపోయి, ఎక్వేరియం సైడ్స్ చూసారు కదండి, ఈ విధంగా ఎలాగైతే డస్ట్ అయితే పట్టిందో ఇప్పుడు అదంతా కూడా చాలా చాలా నీట్ అయిపోద్దండి. మనం షాంపూతోనే క్లీన్ చేసుకుంటాం. ఇదంతా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. స్టోన్స్ అయితే అన్నీ నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టోన్స్ అనేవి ఎలా వాష్ చేయాలో నేను చెప్తున్నాను. చూసరికి ఇక్కడ నేను ఒక షాంపూ అనేది తీసుకున్నానండి. ఈ ఒక్క షాంపూ మనకి సరిపోద్ది ఎక్వేరియంకి స్టోన్స్ అనేవి క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను హాఫ్ షాంపూ అయితే ఈ స్టోన్స్లో వేసుకున్నాను. మనకైతే ఇంకా కంప్లీట్ షాంపూ అయితే అవ్వదండి, ఇంకా మనకు మిగిలిపోతుంది. చూసారుగా ఈ విధంగా స్టోన్స్కి షాంపూ వేసాక బాగా రబ్ చేయాలండి. ఇదిగోండి, ఇలా వాటర్ వేసుకుంటూ బాగా రబ్ చేసి వాష్ చేసుకోవాలి. దీనివల్ల స్టోన్స్ మళ్ళీ మంచి షైనింగ్ అయితే వస్తాయండి. వాటికి బాగా కూడా డస్ట్ పట్టేసింది కదా, అదంతా కూడా నీట్గా వదిలేస్తుంది. మేము ఈ విధంగా బాగా అయితే క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఈ పట్టుకెళ్ళి వాష్ చేసి తెచ్చేస్తాను. ఇప్పుడు ఈ ట్యాంక్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చెప్తున్నానండి. చూసారుగా ట్యాంక్ అనేది చాలా డస్ట్ పట్టేసింది. దీన్ని మనం ఇప్పుడు కొత్త ట్యాంక్ లాగా అయితే తయారు చేసేయచ్చు. నేను దీనికోసం అయితే ఇక్కడ ఒక స్క్రబ్ అయితే తీసుకున్నానండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనమైతే స్టీల్ పీసెస్ అయితే దీనికి యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఎక్వేరియం గ్లాసెస్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా. స్టీల్ పీస్ యూజ్ చేయడం వల్ల గ్లాసెస్ అనేది గరుగ్గా అయిపోతుందండి. అవి చిన్న చిన్న తీగలు కూడా విడిపోయి ఎక్వేరియంలో ఉండే ప్రమాదం అయితే అవుతుంది. దానివల్ల ఫిషెస్కి ఏమైనా డేంజర్ అవ్వచ్చు. అందుకే నేను ఇక్కడ ఈ స్క్రబ్ అయితే వాడుతున్నానండి. ఇదైతేనే చాలా మంచిగా మనకి ఫిష్ ట్యాంక్ అనేది క్లీన్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను స్క్రబ్ మీద కొద్దిగా షాంపూ అయితే వేసుకున్నానండి. షాంపూ వేసుకొని చూసారుగా ఈ విధంగా రబ్ చేయాలి. ఈ విధంగా ఫిష్ ట్యాంక్ మొత్తం కూడా రబ్ చేస్తూనే ఉండాలి. చాలా ఈజీ అండి, ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. ఫిష్ ట్యాంక్ అనేది మనం బయటకి ఎక్కడికో పట్టుకెళ్ళి పెరట్లోనో లేకపోతే ఇంకెక్కడికైనా పట్టుకెళ్ళి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది ఉన్న ప్లేస్లోనే మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారుగా ఈ విధంగా నీట్గా మనం క్లీన్ చేసుకుంటున్నాం. చాలా డస్ట్ అయితే ఉంది కదా, కానీ చాలా సింపుల్ వే అండి ఇది. ఫిష్ ట్యాంక్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కదా, మనం అది మాటికి బయటికి పట్టుకెళ్ళి క్లీన్ చేయడం అంటే చాలా పెద్ద పని అండి. అదేదో అది ఉన్న ప్లేస్లోనే ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీ కదా, మనకి బర్డెన్ లాగా కూడా అనిపించదు. అంటే ఇదిగోండి, చూసారుగా ఈ విధంగా ఈ కార్నర్స్ కూడా మనం ఒక బ్రష్తో కానీ లేకపోతే వీలైతే మన హ్యాండ్తోని లేకపోతే ఒక షార్ప్ బ్రష్ అయితే తీసుకోవాలండి. ఇదిగోండి ఆ కార్నర్స్ కూడా ఆ విధంగా మనం రబ్ చేసుకోవాలి. చూసారుగా నేను ఫిష్ ట్యాంక్ మొత్తం కూడా చాలా ఈజీగా రబ్ చేస్తున్నాను. నాకైతే డస్ట్ బాగా వదిలేస్తుందండి. చూసారుగా కార్నర్స్ మెయిన్ అండి, ఎందుకంటే ఆల్గా అనేది అక్కడ స్టోరేజ్ అయి ఉండడం వల్ల వాటర్ అనేది బేగా పాడైపోతుంది. ఆ కార్నర్స్ అన్నీ కూడా ఒక బ్రష్తో కానీ లేకపోతే మన ఫింగర్తో కానీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి వాటర్ అనేది బేగా పాడవదు. చూసారుగా ఈ విధంగా ఫిష్ ట్యాంక్ అంతా కూడా బాగా నేనైతే క్లీన్ చేస్తాను.
దానికి ఉన్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వదిలేసిందండి. ఇప్పుడు ఈ ఫిష్ ట్యాంక్ని వాష్ చేసుకుందామా. నేను ఇదైతే ఇప్పుడు కూడా బయటికి పట్టుకెళ్ళట్లేదు, ఆ ప్లేస్లోనే వాష్ చేసేస్తున్నాను. చూసారు కదా, మేమైతే ఫిష్ ట్యాంక్ని ఫిల్ చేసేసాము. వెయిట్ ఎక్కువ కదా, సో మా అన్నయ్య అయితే వాటర్ని ఫిల్ చేసేసారు. అండ్ చూసారు కదా, మా వదిన అయితే క్లీన్ చేసేసారు. 2 రూపీస్తోనే నిజంగా ఫిష్ ట్యాంక్ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటాము. చాలా వెయిట్కి కూడా వచ్చింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఫిషెస్ని అయితే యాడ్ చేసుకుంటామండి. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ మోటార్ని ఫిట్ చేసుకోవాలి. మోటార్ని ఫిట్ చేసే ప్రాసెస్ అయితే ఇక్కడ చూసారు కదండి, నేను ముందు స్పాంజ్ చూపించాను కదా, అది కూడా నేను నీట్గా వాష్ చేసి తెచ్చాను. ఇప్పుడు అది ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. చూసారుగా, స్పాంజ్ మళ్ళీ సేమ్ అలానే పెట్టేసి పైన కింద కూడా గట్టిగా క్యాప్స్ అనేవి పెట్టేయాలండి. చాలా ఈజీ అండి మోటార్ ఫిక్స్ చేయడం, పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. చూసారుగా, ఈ విధంగా మోటార్కి పెట్టేసి వీటిని ఇలా స్టిక్ చేసేయడమేనండి. అంటే మనకి వాటర్ చాలా రిఫ్రెష్ చేస్తుంది. చూసారుగా, ఈ విధంగా బబుల్స్ అయితే వస్తాయండి. దీనివల్ల వాటర్కి సరిపడినంత ఆక్సిజన్ అయితే అందుతుందండి. మెయిన్గా ఈ ఫిష్ ట్యాంక్ అయితే మనం ఓన్లీ బోర్ వాటరే తీసుకోవాలి. మనం డ్రింక్ చేసే వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. ఫిషెస్కి ఎప్పుడైనా సాల్ట్ వాటరే ఎప్పుడైనా ఫిష్ ట్యాంక్ అయితే మనం డ్రింక్ చేసే వాటర్ అయితే తీసుకోకూడదండి. చూసారుగా, ఈ స్టోన్స్ అనేవి నేను నీట్గా వాష్ చేసి ముందే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ స్టోన్స్ కూడా నేను ఎక్వేరియంలో వేసేస్తున్నానండి. చూసారుగా, ఈ విధంగా స్టోన్స్ అన్నీ కూడా నేను లిక్తో అయితే ఫాస్ట్గా వేసేసాము. పోటీ మీద వేసామండి, ఎవరు ఫస్ట్ వేస్తారనిలాగా. స్టోన్స్ వేసాక ఎక్వేరియం అనేది చాలా బాగా కనిపిస్తుందండి. చూసారుగా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్వేరియం క్లీన్ చేయడం అంటే చాలామంది ఏదో పెద్ద బర్డెన్ ఉంది అనిలా ఫీల్ అవుతారు. ఇలా మనం సింపుల్గా ఈజీ మెథడ్స్లో చేసుకుంటే అది అసలు బర్డెనే కాదండి. చూసారుగా, ఇదైతే మనకి ఫిష్ ఎక్వేరియం షాప్స్లో మనకి లిక్విడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల ఫిషెస్కి ఎటువంటి డిసీజెస్ అయితే రావు. ఇప్పుడు ఆ లిక్విడ్ కూడా మనం ఎక్కువైతే వేసుకోకూడదండి, ఓన్లీ 3 to 4 డ్రాప్సే మనం వేసుకోవాలి. నేను ఇక్కడ 4 డ్రాప్స్ వేసుకుంటున్నాను 2 feet ట్యాంక్కి. మన ట్యాంక్ సైజ్ బట్టి క్వాంటిటీ అనేది పెంచవచ్చు లేకపోతే తగ్గించవచ్చు. దీనివల్ల ఫిషెస్ అనేవి హెల్తీగా ఉంటాయండి. అంత బేగా ఏ ఇన్ఫెక్షన్ కూడా డిసీజెస్ అయినా ఏవి వెంటనే రావండి. ఫిషెస్ లైఫ్ టైం అనేది పెరుగుతుంది దీనివల్ల. చూసారుగా, ఇక్కడ నేనైతే క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నానండి. క్రిస్టల్ సాల్ట్ ప్రిఫరబుల్, పౌడర్ సాల్ట్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయకూడదు ఎక్వేరియం ట్యాంక్కి. ఇక్కడ నేను 1/2 spoon సాల్ట్ అయితే వేసుకున్నాను. దీనివల్ల ఎక్వేరియం అనేది చాలా రోజులు నీట్గా ఉండి ఫిషెస్ అనేవి అంత బేగా చనిపోకుండా ఉంటాయండి. అవి చాలా యాక్టివ్గా తిరుగుతాయి. అయితే చూసారుగా, ఎక్వేరియం ట్యాంక్ అయితే రెడీ చేసాం. ఇప్పుడు ఫిషెస్ అన్నీ కూడా ఎక్వేరియం ట్యాంక్లో వేసేసుకుందాం. అవి చాలా రెడీగా ఉన్నాయి, అంత బేగా ఎక్వేరియం ట్యాంక్లోకి వెళ్ళిపోదాం అనేలాగా. చూసారుగా, ఫిషెస్ అయితే మేము వేసేసాము. మా ఫిషెస్ యాక్టివ్గా అటు ఇటు చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాయి. షార్క్స్ అయితే చాలా అలరి పెట్టేస్తాయండి, చాలా ఇబ్బంది కూడా పెడతాయి. అవి అస్సలు దొరకవండి, చాలా కష్టం మీద అవి తీసివేయాలి. చూసారు, ఈ షార్క్ కూడా లాస్ట్కి నేను వేసాను, అవి అస్సలు దొరకట్లేదు. ఎక్వేరియం ట్యాంక్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి షార్క్స్ అనేవి. చూసారుగా, మా ఎక్వేరియం ట్యాంక్ అయితే రెడీ అయిపోయింది. 2 రూపీస్తో చాలా ఈజీగా న్యూ ట్యాంక్ లాగా అయితే అయిపోయింది కదా. మా ఫిషెస్ అయితే చాలా హ్యాపీ అయినట్టు ఉన్నాయి, చాలా రోజులకి వాటి క్లీన్ చేసాం కదా. ఇంతేనండి, ఈ టిప్స్తో మీరు ఎక్వేరియం ట్యాంక్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సింగిల్ ఒక్క షాంపూతోనే మీ ఎక్వేరియం ఎంత డస్ట్తో ఉండేలాగా ఒక న్యూ ఎక్వేరియం లాగా అయితే తయారైపోతుంది. ఆ వీడియో మొత్తం కూడా చూసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. ఇంకేమైనా న్యూ వ్లాగ్స్ కానీ న్యూ రెసిపీస్ కానీ ఏమైనా కావాలన్నా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్.